కాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ ఈ రోజుల్లో సౌత్ సినిమాలపై కూడా పట్టు ఉండాలని బాలీవుడ్ నటీనటులు అనుకుంటున్నారు. సీనియర్ యంగ్ అనే తేడా లేకుండా బాలీవుడ్ నటీనటులంతా సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా గత కొన్నేళ్లలో ఎంతో మంది నేరుగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఆ లిస్ట్ లో ఇటీవల జాన్వీ కపూర్ కూడా యాడ్ అయింది. గతేడాది విడుదలైన దేవర అనే సినిమాతో తెలుగులో గ్రాండ్ గా లాంచ్ అయింది శ్రీదేవి వారసురాలు. ఇప్పుడు కాలీవుడ్ లో కూడా తన అడుగు పడనుందని తెలుస్తోంది. కాంట్రవర్షియల్ డైరెక్టర్ చేతుల మీదుగా జాన్వీ కపూర్ కాలీవుడ్ డెబ్యూ గ్రాండ్ గా జరగనుంది. శ్రీదేవి వారసురాలిగా లాంచ్ అయిన తర్వాత జాన్వీ కపూర్ కు తనదైన గుర్తింపు రావడానికి చాలా కాలమే పట్టింది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ప్రేక్షకులు జాన్వీని తన సినిమాల సెలక్షన్ ను, యాక్టింగ్ ను మెచ్చుకోవడం మొదలు పెడుతున్నారు. అదే సమయంలో తనకు తెలుగులో డెబ్యూ చేసే ఛాన్స్ లభించింది. అది కూడా RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తర్వాతి సినిమాలో తనకి హీరోయిన్ గా అవకాశం వచ్చింది. దీంతో జాన్వీకి తెలుగులో కూడా సక్సెస్ ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. సినిమా సక్సెస్ అయింది కానీ అందులో తన పాత్ర మాత్రం ఏమీ లేదని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. అందుకే ప్రస్తుతం తన కాలీవుడ్ డెబ్యూ పైన జాన్వీ ఆశలు పెట్టుకుంది. కాలీవుడ్ లో జాన్వీ కపూర్ సినిమాతో కాదు, ఓ వెబ్ సిరీస్ తో డెబ్యూ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వెబ్ సిరీస్ కోసం తెరకెక్కే ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ తో మొదటిసారి తమిళ ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్ అయిందట జాన్వీ. అయితే ఈ వెబ్ సిరీస్ ను కాంట్రవర్షియల్ డైరెక్టర్ అయిన పా రంజిత్ నిర్మించబోతున్నట్టు సమాచారం. గత కొన్నాళ్లుగా తన పొలిటికల్ ఆలోచనలన్నీ తన సినిమాల రూపంలో బయటకు తీసుకురావడంతో పా రంజిత్ పై ప్రేక్షకుల్లో నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోయింది. అలాంటిది జాన్వీ కపూర్ కాలీవుడ్ డెబ్యూ బాధ్యతలు ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్ చేతికి వెళ్లాయా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. గత కొన్నేళ్లుగా పా రంజిత్ ఖాతాలో ఒక్క సరైన హిట్ కూడా లేదు. తన దర్శకత్వంలో నటించడానికి రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు సైతం ముందుకొస్తున్నా వారికి తగిన హిట్ మాత్రం అందించలేకపోతున్నాడు రంజిత్. జాన్వీ కపూర్ తమిళ డెబ్యూ వెబ్ సిరీస్ ను తానే నిర్మిస్తుండటంతో ఇది కూడా తన సినిమాల్లాగానే బోరింగ్ గా ఉంటుందా అని ప్రేక్షకులు అప్పుడే విమర్శించడం మొదలుపెట్టారు. సరుకురం దీనిని డైరెక్ట్ చేయడానికి రంగంలోకి దిగనున్నారు. ఈ వెబ్ సిరీస్ లో జాన్వీ కపూర్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం జాన్వీ కపూర్ RC16, పరం సుందరి లాంటి సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.